హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్‌తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి. మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఆ కార్పొరేట్ హాస్పిటల్లో అంతా ఒకటే సంచలనం. ఎవరి నోట విన్నా ఒకటే టాపిక్. ఎంత దాచాలని ప్రయత్నించినా మీడియాకి రిలీజ్ అయిపోయిన హాస్పిటల్ సీసీ ఫుటేజ్లు. ఇప్పుడు వార్తల్లో ఒక్కటే టాపిక్. ఆ హాస్పిటల్ ప్రముఖంగా వార్తల్లో చోటు చేసుకుంది. సెల్ ఫోన్ నిండా అవే వార్తలు. ఛానల్స్ రేటింగ్ కోసం మరింతగా మసాలా దట్టించి ఊహల్ని జోడించి రసవత్రంగా ప్రసారం చేసేస్తున్నారు. అంత గందరగోళంగా ఉంది. వరదలా వచ్చి పడుతున్న మీడియాని చాలా పలుకుబడి ఉపయోగించి కంట్రోల్ చేస్తున్నారు హాస్పిటల్ యాజమాన్యం. డాక్టర్ సుశీల్, డాక్టర్ సుభాష్, డాక్టర్ వంశీ హాస్పిటల్ డీన్ క్యాబిన్లో ఉన్నారు. డాక్టర్ శశికాంత్ విషయంగా తీవ్ర చర్చ జరుగుతోంది అక్కడ. డీన్ ముఖం చాలా సీరియస్గా ఉంది. ఒకంత చిరాకు మిక్స్ అయి ఉంది. ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయడం అన్నాడు ఆయన. ఆన్సర్ ఎవరి దగ్గర లేదు. ఇలాగే ఇంకో 4 రోజులు కంటిన్యూ అయితే హాస్పిటల్ రెప్యుటేషన్ పోతుంది తల పట్టుకుంటూ అన్నాడు ఆయన. ట్రూ సార్, పరిస్థితి మన చేయి దాటిపోయింది. బట్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఆల్ దిస్ కదా. మీరు చెప్పండి. డాక్టర్ మునిరాజ్ ఇంకా రాలేదు. శశికాంత్ విషయంలో డెసిషన్ ఎలా? సుభాష్ అన్నాడు. అతడి మాటలు విన్న డీన్ ముఖం అప్రసన్నంగా మారింది. వాట్ ఈస్ ద నాన్ సెన్స్? డాక్టర్ మునిరాజ్ ఇంకో 1 month రాడు. దెన్ హౌ? హాస్పిటల్ మూసేద్దామా? సీరియస్గా అన్నాడు ఆయన. లోపలి ఆశ్చర్యాన్ని ముగ్గురు డాక్టర్స్ బయటపడనియ్యలేదు. అసలు నిజానికి మునిరాజ్ వల్లే కార్డియాలజీలో అంత పేరు ఆ హాస్పిటల్కి వచ్చింది. అందుకే ప్రైవేట్ ఆర్గనైజేషన్ అన్నారు. రేపు మనగతి అంతే కదా. లోపల బాధపడినా పైకి తేలనివ్వలేదు డాక్టర్స్. ఇంతకు హౌ ఈజ్ హీ అన్నాడు పెద్ద ఆయన. ఫైన్ సార్, కోలుకుంటున్నాడు క్లుప్తంగా అన్నాడు డాక్టర్ సుశీల్. యాజ్ ఎర్లీ యాజ్ సోన్ కంప్లీట్ ద ఫార్మాలిటీస్ అండ్ సెటిల్ ద శశికాంత్ ఇష్యూ. డీన్ చేతిలో గిరగిరా తిరుగుతున్న పేపర్ వెయిట్ ఆగింది. సెటిల్ ద శశికాంత్ ఇష్యూ, అదొక్కటే వీళ్ళ చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. అంటే శశికాంత్ని రిలీజ్ చేసి ఇంటికి పంపించేయాలనా, లేక ఉద్యోగం కూడా తీసేసి శాశ్వతంగా ఇంటికి పంపించేయాలనా? సెటిల్ చేయడంలో ఏమిటి అర్థం? అదేమిటో డాక్టర్ శశికాంత్ కోలుకుంటే కానీ ఎవరికీ అర్థం కాదు. అతను మాట్లాడాలి, లేవాలి, చూడాలి, మాట్లాడాలి. అతను నార్మల్ కండిషన్కి రావాలి. తనకేం జరిగిందో అర్థం కావాలి. తను ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి. అసలు తన వెనక జరుగుతున్నదేమిటో తమందరికీ తెలియచెప్పాలి. అప్పుడు కానీ డీన్ మాటలు పూర్తిగా అర్థం కావు. నౌ యూ కెన్ గో డాక్టర్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఈజ్ ద హాస్పిటల్ ప్రెస్టేజ్ ఓన్లీ. చెప్పడం అయిపోయినట్టుగా వాళ్ళ కేసు చూశాడు డీన్. ఇక చెప్పడానికి ఏమీ లేదన్నట్టుగా విష్ చేసి లేచారు ముగ్గురు డాక్టర్లు. వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తున్నట్టు వరండాలో నిల్చుని ఉన్నారు 2 జూనియర్ డాక్టర్లు. వాట్ హ్యాపెండ్? కంగారుగా అన్నాడు సుశీల్. సార్, శశికాంత్ గారి స్పృహలోకి వచ్చారు. జవాబు కోసం చూడకుండా ఐసీయూ కేసి పరుగులు తీశారు ఆ ప్రముఖ డాక్టర్లు ముగ్గురు. ముందుగా తలుపు తోసుకుని లోపలికి దూసుకు వెళ్ళాడు డాక్టర్ సుభాష్. తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నాడు. గుడ్ మార్నింగ్ డాక్టర్, బలహీనంగా అన్నాడు డాక్టర్ శశికాంత్. 28 రోజుల తర్వాత అతను మాట్లాడిన తొలి మాట మెడికల్ హిస్టరీలోనే అపూర్వం. బహుశా ఇలా జరగడం ఇదే మొదటిసారేమో కూడా. డాక్టర్స్ ముగ్గురు ఆనందం వర్ణనాతీతంగా ఉంది. ఒక్కసారిగా వెళ్ళి బెడ్ మీదనే ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు సుభాష్. మిగతా డాక్టర్ల ముఖాల్లో సంతోషం. చిన్నగా నవ్వుతూ, మొత్తానికి అందరినీ ఒక ఊపు ఊపారు శశి అన్నారు డాక్టర్స్ నవ్వుతూ. డాక్టర్ మునిరాజ్ ఎక్కడ? శశికాంత్ మాటలకు ముగ్గురు సైలెంట్ అయిపోయారు. వాట్ హ్యాపెండ్? ఆందోళనగా ఉంది అతని కంఠం. నథింగ్ టు వరీ డాక్టర్, ఆయన లీవ్లో ఉన్నారు అంతే. మాట్లాడుతూనే శశికాంత్ని చెక్ చేస్తున్నాడు డాక్టర్ సుశీల్. అన్నీ పర్ఫెక్ట్, 100% పర్ఫెక్ట్. ఆశ్చర్యాన్ని లోపలే అణచుకోవడం తప్ప ఏం చేయగలడు? ఈలోగా నర్స్ ఏదో ఇంజెక్షన్ తెచ్చింది. సుభాష్ నెమ్మదిగా, ఇక వీటి అవసరం లేదు సిస్టర్. శశి, ఏమైనా తాగుతారా? వంశీ అడిగాడు. ఇంతకు నాకేమయ్యింది? ఎందుకు డాక్టర్ తాగలేను? ఐఎమ్ ఓకే. చాలా ఆకలిగా ఉంది, ఏదైనా తెప్పించండి, తిందాం. ఇలా పడుకుంటే విసుగ్గా ఉంది. సిస్టర్, బెడ్ కాస్త పైకి లేపుతారా? ఈ 28 రోజులు కోమాలో ఉండి కేవలం జ్వరం వచ్చి తగ్గిన వాడిలా నార్మల్గా మాట్లాడుతున్న డాక్టర్ శశికాంత్ని ఎలా అర్థం చేసుకోవాలి?
అసలు ఇప్పుడు ఏమని చెప్పాలి? సిస్టర్ బెడ్ పైకి లేపి సెట్ చేసింది. నాకేమయ్యింది డాక్టర్ అని మళ్ళీ అడిగాడు. అన్ని పారామీటర్స్ నార్మల్గా ఉన్నాయి, కానీ ఏది డిస్కనెక్ట్ చేయాలన్నా ప్యానెల్ డాక్టర్స్ అనుమతి ఉండాలి. అసలు నాకేం జరిగింది అని అడుగుతున్న అతన్ని హెల్ప్లెస్గా చూస్తున్నారు ముగ్గురు డాక్టర్స్. శశికాంత్ని చూస్తుంటే జరిగింది నమ్మాలని లేదు, కానీ ఇప్పుడు చూస్తుంటే నమ్మక తప్పడం లేదు. మరి వార్తలు కావా? దీర్ఘంగా నిట్టూర్చి, టేక్ రెస్ట్ సమ్ మోర్ టైం శశి ప్లీజ్, ఒక సెలైన్ పెడతాను అంటున్న వంశీకేసి వింతగా చూస్తూ, సెలైనా? ఎందుకు? ఇంకా నేను ఇక్కడ ఉండాలా? ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతాను, మున్రాజ్ సార్ని కలవాలి నార్మల్గా అన్నాడు ఆయన. మా నాయనే ఇంటికి వెళ్ళిపోతారా? మీకు వచ్చింది నార్మల్ ఫీవర్ కాదు. అతన్ని చాలా జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఒక్కో మాట తూచి తూచి వాడాడు. అసలు శశికాంత్ ముఖంలో శాంతి, కాంతి, ప్రశాంతత, ఇబ్బంది లేని రీడింగ్స్, కంప్లీట్గా మారిపోయిన మెటబాలిజం, ఒక్క రాత్రిలో వచ్చేసిన డ్రాస్టిక్ చేంజ్ డాక్టర్ల మతి పోగొడుతోంది. అసలు నాకేం జరిగింది? దాచకుండా చెప్పండి. నాకేమీ కాదు ప్లీజ్, నేనేదైనా తట్టుకుంటాను. ఐఎమ్ ఆల్సో డాక్టర్ యూనో. దృఢంగా ఉంది శశికాంత్ కంఠం. ముగ్గురు ముఖాలు చూసుకుని, ఓకే వీ మీట్ టుమారో. ఈలోగా డీన్తో కూడా మాట్లాడతాను. ఆయన ఎలా అంటే అలా. మీకు తెలియందేముంది, మన హాస్పిటల్ రూల్స్. హాయిగా రెస్ట్ తీసుకోండి. ఏదో ఇంజెక్షన్ చేస్తూ నచ్చ చెప్పాడు డాక్టర్ సుశీల్ అయోమయంగా ముఖం పెట్టి. దట్స్ ఓకే డాక్టర్, ఐ డోంట్ వాంట్ బాదరింగ్ యూ. మాట్లాడండి, బట్ నేను మున్రాజ్ సార్ని కలవాలి, ఏర్పాటు చేయండి. అట్లీస్ట్ ఈ మానిటర్స్ అయినా అంటున్న శశికాంత్ కేసి నవ్వుతూ చూస్తూ, నో నాట్ ఎట్ ఆల్ డాక్టర్, జస్ట్ 1 డే ఓర్చుకోండి, యూ విల్ బీ ఆల్ రైట్. నవ్వుతూ అని కదిలారు డాక్టర్స్. ఇంకా అక్కడే ఉంటే అతను ఏమి అడుగుతాడో అనే భయం కూడా లోపల లేకపోలేదు. ఈ మొత్తం విశేషాలని శూన్యంలోంచి చూస్తూ ఎప్పటిలాగే నిప్పులు కురిపించాయి 2 కళ్ళు. ఆ కళ్ళు దుష్టతాంత్రికుడు చండముఖివి. ఇంజెక్షన్ ప్రభావం శరీరం మీద మొదలు కావడంతో బలవంతంగా రెప్పలు మూతలు పడసాగాయి డాక్టర్ శశికాంత్కి. హాస్పిటల్లో వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. ఇంకా ఎంత దూరం నడుస్తాం డాక్టర్? నీరసంగా ధ్వనించింది మధు కంఠం. డాక్టర్ అగస్త్యన్ పరిస్థితి ఏమంత భిన్నంగా లేదు. అయినా ఆయన కష్టంగానే నడుస్తున్నారు. కాకుంటే అడవి పలచబడడం మొదలైంది. డోంట్ లూజ్ హోప్ మై బాయ్. మేబీ ఇంకో అరగంట నడిస్తే ఏదన్నా దారి దొరకచ్చు సాలోచనగా అన్నాడు ఆయన. అమ్మో, ఇంకా అరగంట? నా శరీరం చేరుతుందేమో అక్కడికి. నా ప్రాణాలు ఇప్పుడే పోయేలా ఉన్నాయి సార్, దీనంగా అన్నాడు మధు. వయసులో చాలా చిన్నవాడివి, అంతలా డేలా పడిపోతే ఎలా మధు? అన్నింటికీ ఓర్చుకోవాలి మరి, లేకుంటే లైఫ్లో సక్సెస్ ఎలా చూస్తావు? బీ నార్మల్, గెట్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. వై? బికాస్ దిస్ ఈజ్ ఫారెస్ట్. నవ్వుతూ అన్న సూటిగా అన్నాడు డాక్టర్ అగస్త్యన్. ఈ కాలం కుర్రాళ్ళు మనకంటే చాలా బలహీనలు డాక్టర్. నవ్వుతూ భార్య రోహిణి అనే మాటలు గుర్తుకొచ్చాయి. రోహిణి మనసులోకి రాగానే అతనిలో కొత్త శక్తి చేరుకుంది. ఎస్, తన రోహిణి కోసం బతకాలి, తన రోహిణి కోసం బతకాలి. ఇలా ఆశ కోల్పోకూడదు. తిరిగి తన రోహిణితో హ్యాపీగా జీవిస్తాడు రెస్ట్ ఆఫ్ ద లైఫ్. ఎస్, రియల్లీ చాలా హ్యాపీగా జీవిస్తాడు. లోపల ఆనందం శక్తిని పెంచగా డాక్టర్ అగస్త్యంలో కొత్త ఉత్సాహం పొంగుకొచ్చింది. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.